హాయ్ ఎవ్రీవన్, నేను మా ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నాను. అన్నీ రెడీ చేసుకొని రెడీగా ఉన్నాం స్టార్ట్ అవ్వడానికి. నైట్ టైము కార్లో స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక చోట నాన్న వాళ్ళు టీ తాగడానికి ఆగారు. నేను అప్పటిదాకా బజ్జుని అప్పుడు మెలకు వచ్చి లెగిసి చూశాను. చాలా చీకటిగా ఉంది అదంతా. టీ తాగాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నైట్ అరౌండ్ 11 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ మళ్ళీ మెలకు వచ్చాక లెగిసి నాన్నతో కాసేపు కబుర్లు చెప్పాను. అంకుల్ డ్రైవ్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ నిద్ర వచ్చి పడుకొని పోయాను. అలా 10 ఆ టైంకి మేము తిరుపతి రీచ్ అయ్యాము. ఇంకా కొండపైకి వెళ్ళేసరికి 10:40 అలా అయ్యింది. ఆ రూటు అది అక్కడ ప్లేస్ క్లైమేట్ అంతా చాలా బాగుంది. అక్కడ నేను ఎలిఫెంట్ కూడా చూశాను. తర్వాత గెస్ట్ హౌస్ ఒకటి తీసుకున్నాము. అక్కడికి వెళ్ళిపోయాము. గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా స్పేషియస్గా చాలా అంటే చాలా బాగుంది. అది డూప్లెక్స్ అన్నమాట. లోపలికి వెళ్ళగానే వినాయకుడు స్టాచ్యూ ఒకటి ఉండి పువ్వులై పెట్టి పూజ చేసి చాలా అంటే చాలా డివోషనల్గా అనిపించింది ఆ ప్లేస్ అంతా. గెస్ట్ హౌస్లో డైనింగ్ హాలు, ఫ్రిడ్జ్, వాటర్ ప్యూరిఫైయర్ అన్నీ ఉన్నాయి. అక్కడ నుంచి 2 రూమ్స్ తీసుకున్నాము. డాడీ, అంకుల్, రాజా ఉండడానికి ఒకటి, తర్వాత అక్క వాళ్ళు, నేను, అమ్మ ఉండడానికి ఒకటి. మొత్తం 2 రూమ్స్ తీసుకున్నాం మేము. రూమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది నాన్న వాళ్ళ రూము. 3 సెపరేట్ బెడ్స్ వచ్చినాయి, సింగిల్ కాట్స్, వాష్రూమ్ అన్నీ చాలా అంటే చాలా స్పేషియస్గా బాగున్నాయి. ఇది మా రూము. డబుల్ కాట్ ఒకటి, సింగిల్ కాట్ ఒకటి వచ్చింది. తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి లంచ్కి వెళ్ళాము. ఇది అన్నదానం అనమాట. బాగుంది. చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని అలా ఈవినింగ్ అయ్యేసరికి బయటకు వచ్చాము షాపింగ్ చేద్దామని చెప్పి. అలా ఈవినింగ్ టైం నడుచుకుంటూ వెళ్తుంటే క్లైమేట్ కూల్గా ఉండి ఆ ప్లేస్ అది కూడా చాలా బాగుంది చూడటానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పూరి మిక్చర్ తిన్నాను. బాగా కొనిచ్చాడు. అది తిని కాసేపు అలా షాపింగ్ చేసి గాజులు అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చేసాము. తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ మా దర్శనము. అప్పుడు అక్కడ ప్లేసెస్ అవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అవి తీసాను మీకు చూపిద్దామని చెప్పేసి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ ప్లేస్ అదంతా కూడా. మీరు కూడా చూసేయండి. గోల్డ్ కలర్లో ఉన్నది గర్భగుడి. లోపలికి దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్ ఇదంతా. అక్కడ ఓపెన్ ప్లేస్లో చాలామంది అలా దర్శనం కోసం వచ్చిన వాళ్ళు అవి ఉన్నారు. గర్భగుడికి స్ట్రైట్గా హారతి ఇవ్వడానికి కొబ్బరికాయలు కొట్టడానికి ఉంటుంది. అక్కడ కూడా మీకు చూపిస్తున్నాను. ఇది షాపింగ్ మాల్. అక్కడ చాలా అంటే చాలా కొట్టులు ఉంటాయి. మార్నింగ్ ఒక దర్శనం అయిన టైంకి అనమాట ఇదంతా. ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా చాలా దర్శించుకుంటారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడంతా చాలా అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓం అని ఆ సౌండ్ అది చాలా బాగుంటుంది. అక్కడ కోనేరు కూడా ఉంటుంది. ఆ కోనేరు ఇది రెగ్యులర్గా ప్యూరిఫై చేస్తూ ఉంటారంట ఇక్కడంతా కూడా. ఇది వచ్చేసి లడ్డు కౌంటరు. మనం దర్శనం అయిపోయిన తర్వాత టికెట్లు అవి చూపిస్తే లడ్డూలు ఇక్కడ ఇస్తారనమాట. ఎక్స్ట్రా కావాలన్నా మనీ పే చేసి మనం తీసుకోవచ్చు. మేము అక్కడికి మొబైల్ పట్టుకెళ్ళలేదు. వేరే వాళ్ళని ఫోటో తీయమంటే తీశారు దర్శనం అయిపోయిన తర్వాత. అక్కడ ఒక 2 పిక్స్ తీసుకొని మళ్ళీ రూమ్కి వచ్చాక మేము ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాము. దర్శనం అది చాలా అంటే చాలా బాగా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. తిరుపతి నుంచి దర్శనం ఇవన్నీ తీసి పెడుతున్నాను. నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.